అనుభూతి శక్తి అవినాశీ ప్రాప్తిని ప్రసాదిస్తుంది. ఈరోజు బాబా గర్భిణీ స్త్రీ యొక్క ఆలాపన, ఆవేదన ఏ విధంగా ఉంటుందో, ఆ ఆవేదన, ఆలాపన ఎలా తీరిపోవాలో ఈ మనసా సేవలో చెప్పిస్తారు. కాబట్టి తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా జన్మనిస్తుంది, ఆ జన్మనిచ్చేటప్పుడు ఆ తల్లి పడే ఆవేదన భగవంతుడి దగ్గరికి చేరుకుంటుంది. దానికి మనం ఏ విధంగా కళ్యాణం చేయాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. కాబట్టి నవమాసాలు మోసినప్పుడు పురుడు సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ తల్లి యొక్క ఆవేదన ఎలా ఉంటుందో ఒక్కసారి అనుపని చేసుకోండి. కొన్ని రకాల పురుడు కేసుల్లో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు డాక్టర్ ఏం చెప్తారో తెలుసా? తల్లినైనా బతికించాలి, లేదా బిడ్డనైనా బతికించాలి అని డాక్టరు బాండ్ మీద సంతకం చేయమని చెప్తారు. ఆ సమయంలో ఎన్నో సంవత్సరాలు భర్తతో తాను జీవిస్తుంటుంది. కానీ ఆ సమయంలో 9 నెలలు తన గర్భంలో పెంచిన ఆ బిడ్డకి జన్మనివ్వండి డాక్టర్, నేనేమైనా పర్వాలేదు అని డాక్టర్కి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. తొమ్మిది నెలల్లో తన గర్భంలో పెరిగిన శిశువుకి జన్మనివ్వటానికి తల్లి అంత త్యాగం చేస్తుంది.
తాను చనిపోతే భర్త ఏమవుతాడు అని ఆలోచించదు. ఆలోచిస్తుందా? అసలు ఆలోచనే రాదు. కాబట్టి అలా చాలా కేసుల్లో తల్లి చనిపోయినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఆ శివ పరమాత్ముడు జ్యోతి స్వరూపుడు మనందరికీ జ్ఞానమనే పాలు పోసి పాపమనే భస్వాన్ని జ్ఞానమనే గంగలో కలిపి పావనం చేస్తున్నాడు. తల్లి ఏమంటుంది ఆ సమయంలో? డాక్టర్ ప్లీజ్ బిడ్డను బతికించండి, నేనేమైనా పర్వాలేదు అంటుంది. అప్పటికి భర్తతో కాపురం చేయటం అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది. ఆ సమయంలో తన భర్త ఏమవుతారు? కొన్ని భర్త ఉంటే ఏ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డకి జన్మనిచ్చే పాత్ర అభినయించవచ్చు అనే ఆలోచన కూడా రాదు. అతను ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో, నేను లేకపోయినా ఈ బిడ్డని సరిగ్గా చూస్తాడా లేదా అని కూడా ఆలోచించదు. అలాగే సర్వాత్మలకి సద్గతిని ప్రసాదించడానికి వచ్చిన ఆ పరమశివుణ్ణి ఒక్కసారి తల్లిగా జ్ఞానమనే పాలు పోసి అమృతమనే అణువులతో మన శరీరాన్ని నింపి పావనం చేస్తున్న ఆ పరమాత్మని ఒక్కసారి హృదయపూర్వకంగా అనుభవించేసుకోండి. ఎన్నో కేసులు, పురుడు కేసుల్లో, ఓ భగవంతుడా నా బిడ్డను బ్రతికించు, నన్ను తీసుకెళ్ళిపో అని ఆర్తనాదాలు రోజు కొన్ని వేల రూపంలో భగవంతుడి దగ్గరికి చేరిపోతాయి. భగవంతుడు అంటే ఎవరు? ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్. మన సంకల్పాలన్నీ కూడా అక్కడ చేరతాయి. కాబట్టి ఈరోజు మనసా సేవలో శివబాబా బిడ్డకు జన్మనిచ్చి తల్లి మరణించిన ఆ ఆవేదన అనే సంఘటనలో మరణించిన ఆ తల్లి ఆత్మని స్వర్గం తీసురా బాబా అని సంకల్పన చేసుకోండి. పెళ్ళవి 2 సంవత్సరాలు అయింది అనుకోండి, తల్లి చనిపోయింది అనుకోండి, ఆ బిడ్డ ఏమవుతుంది? ఆదరణ ఉండదు. భర్త ఇంకో పెళ్లి చేసుకున్నారనుకోండి,
ఆ బిడ్డని ఆ భార్య సొంత బిడ్డగా చూసుకోలేదు. కాబట్టి నక్షత్ర మండలం పైన ఉన్న పరమాత్ముడు ఒకే తండ్రి కొంత సమయం తల్లిగా, కొంత సమయం తండ్రిగా ఇలా ఆఫర్ మనకిచ్చారు. ఎందుకో తెలుసా? తెలియదు. నీ 84 జన్మలలో 20 జన్మలు స్వర్గంలో ఉంటుంది. మిగిలిన 64 జన్మలు ద్వాపర కలియుగాల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు ఇటువంటి మనసా సేవ చేసేవో, పరమాత్మ ఆశని పూర్తిగా సఫలం చేసేవో, అప్పుడు నీకు 64 జన్మలలో నీ భార్యకి ఎటువంటి మరణం ఉండదు. అర్థమైందా? 64 జన్మలో నీ భార్య ఎప్పుడు కూడా అటువంటి మరణాన్ని పొందదు. ఎప్పుడు? ఈ సమయంలో ఆ మరణానికి ఆహుతైన మాతల ఆత్మల్ని శివబాబా మాతృప్రేమ 9 నెలలలో తయారైన ఆ శిశువుపై అంత ప్రేమ ఉంటుందా బాబా? అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త ఏమవుతాడని ఆలోచించలేదే? ఆలోచించిందా? ఆలోచించలేదు. కాబట్టి అటువంటి త్యాగమూర్తి మాతల్ని స్వర్గం తీసుకురా బాబా అని సంకల్పం చేసుకోండి. మన పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఆ త్యాగమూర్తికి అర్పణ చేయండి శివబాబా అని సంకల్పం చేసుకోండి. రోజు ఈ ప్రపంచంలో ఎన్నో కేసులు ఆ విధంగా ఆ ఆర్తనాదాలు సీసీ కెమెరాకి ఎలాగైతే చిత్రం చిక్కుకుంటుందో, మాటలు లోడ్ చేసుకుంటుందో, అలాగే సీసీ కెమెరా ఏం చేస్తుంది? చిత్రాన్ని చిత్రిస్తూనే ఉంటుంది నిరంతరం. ఈరోజు నువ్వు ఆ భగవంతుడికి ఈ భూలోకం నుండి ఆర్తనాదాలు వెళ్తున్నప్పుడు ఆయన ఇచ్చే ఒక గ్రేటెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మనకి సంకల్పం ఇస్తారు ఇలా చేయండి అని. మనకి బుద్ధులైన స్పష్టంగా పవిత్రంగా విశ్వ కళ్యాణం కోసం ఆరాటపడుతూ ఉంటే, భగవంతుడి దగ్గర చేరుకున్న ఆవేదన నీకు టచ్ అవుతుంది. కరెంటు ఎలక్ట్రికల్ బల్బు దగ్గరికి వచ్చి రూపం మార్చుకుని కాంతి కింద మారిపోతుంది. కరెంటు కనపడదు మనకి. అలాగే ఈరోజు మనసా సేవలో శివబాబా
సత్యయుగములో, త్రేతాయుగములో గర్భ మహల్ అని చెప్పావు. అటువంటి బాధలు ఏమి ఉండవు. ఇది గర్భ జైలు అని చెప్పావు. ఈ గర్భ జైల్లో చిక్కుకున్న మాతల ఆవేదనతో చనిపోయిన ఆ మాతల్ని ఒక్కసారి చూడండి శివబాబా. భర్త ఏమైపోయాడు? శోకవాటికలోకి వెళ్ళిపోయాడు. బిడ్డ ఏమైపోయింది? ఆస్తి ఐశ్వర్యం ఉన్నా కానీ తల్లి లేని అనాథుగా అయిపోయింది. కాబట్టి ఆ సర్వేశ్వరుడికి అందుతున్న ఆర్తనాదాలు, శివబాబా వాళ్ళని స్వర్గం తీసుకురండి. స్వర్గంలో 21 జన్మలో మహల్ 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 అని చెప్పావు. గర్భ మహల్, ఇది గర్భ జైల్. కాబట్టి ఒక్కసారి మనసారా అనుభవించేసుకోండి. అటువంటి మాత చేసిన ఒక అద్భుతమైన త్యాగానికి మన పుణ్య బిందువులు ఇచ్చి పవిత్రం చేయండి అని సంకల్పం చేసుకోండి. ఎందుకంటే బాబా పిల్లలకి పెళ్ళి చేసుకోరు. కన్యలు చేసుకుంటారా? చేసుకోరు. పోనీ భగవంతుని తల్లిగా అనుభవం చేసుకుంటారా? పెదాలతో మాట్లాడతారు. మనసుతో అనుభవం చేసుకుంటారా? పాటలలో రచన చేసి సంగీతాన్ని సమకూర్చి అద్భుతంగా పాడతారు. కానీ అనుభవం చేసుకుంటారా? ఇక్కడ అనుభూతి అనేది అద్భుతమైన విషయం. అనుభూతి లేని ఈ జ్ఞాని జీవితము దుర్లభమైనది. ఫలమరాని బీజంలా అయిపోతుంది. అర్థమైందా? కన్యకి ఏం తెలుసు? తల్లి గర్భం యొక్క శోకం తెలియదు కదా. లోకధర్మంగా వివాహం చేసుకోమని పెట్టిన భగవంతుడి బిడ్డలకి రోజు ఎన్నో ఆర్తనాదాలు అందుతున్నాయి. ఆయన చేయకూడదు, ఆయన హెల్ప్ చేయకూడదు. ఎందుచేత? ఆయన కర్మకతీతుడు, కర్మ చేయడు. మన చేత చేయించే ఒక ఉపాయం చెప్తాడు. ఆ ఉపాయంలో ప్రపంచాన్ని దహించే అపాయము తొలగిపోతుంది. అర్థమైందా? రోజు మీరు గడియారం చూస్తే, జనన మరణ చక్రాలని గడియారం చూస్తే 11 మంది, ఒక నిమిషానికి 11 మంది జన్మ తీసుకుంటే 6 చనిపోతుందని చెప్తుంది గవర్నమెంట్. నిమిషానికి 6 చనిపోతున్నారు సుమారుగా. గంటకి ఎన్ని, 24 గంటలకి ఎన్ని, రోజుకి ఎన్ని, వారానికి ఎన్ని చూస్తే మనం మనసు దహించేయాలి. తల్లి చేసే ఆ త్యాగాన్ని
మనం బాబాతో చెప్పి స్వర్గంలో శ్రేష్ఠ జన్మనిచ్చేలా భగవంతుని నుంచి వరదానం తీసుకోవాలి. అర్థమైందా? ఈ బట్టి యొక్క ముఖ్య లక్ష్యం అదే. ఉదయం చెప్పాను, ఈ కళ్యాణ మండపంలో పెళ్ళి కొడుకుకి ఒక గది, పెళ్ళి కూతురికి ఒక గది పెడతారు. కానీ ఇటువంటి మనసా సేవ సృష్టికర్త నుంచి పవర్ తీసుకుని ఆ ఆర్తనాదాలతో త్యాగం చేసిన మాతృ హృదయాలకి వరదానం ఇస్తారా? అక్కడ లైట్ ఉంది, అది ఎంత కాంతిస్తుంది ఇక్కడికి. కాబట్టి ఈ సభలో ఉన్న ప్రతి మాత ఇలా ప్రశాంతంగా కూర్చుని విశ్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అనుభవం చేసుకుని భగవంతుడితో సంబంధం పెట్టుకుని ఆ సంబంధంలో ఉత్పన్నమైన వరదానాలని ఆర్తనాదాలతో ఉన్న ఆత్మలకి ప్రసాదిస్తున్నట్లు మనసు సేవ చేసుకోండి. అప్పుడు మీ మనసు చాలా ప్రశాంతమైపోతుంది. మీకు ఏ జన్మలో కూడా మీకు అటువంటి కష్టం రాదు. ఇది భగవంతుడిచ్చేటువంటి సత్యమైన, యథార్థమైన, నీతితో కూడుకున్న కర్మల గుహ్యగతి. చేసుకోండి అలాగా. థ్యాంక్ యూ శివ బాబా. మీరు మనసా సేవ చేసుకోండి. రోజు 11 గంటలకి మీ భర్త బయటికి వెళ్ళిపోతారు, పిల్లలు చదువుకి వెళ్ళిపోతారు, నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఇప్పుడు కూర్చున్నట్టు బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి, ఆ పరమశివుని శక్తి వస్తున్నట్లు ఆ శక్తి ప్రపంచంలో అహింసతో కూడిన ఆర్తనాదాలతో నిండిపోయిన హృదయాలని, అశాంతి హృదయాలని, అలజడి హృదయాలని, ఆలాపనతో అలిసిపోయి సొమ్మిసిల్లి పడిపోతున్న ఆ శరీరాలని డాక్టర్ ఎలాగైతే సెలైన్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇస్తాడో, ఆ పరమాత్మ సెలైన్, శక్తి అనే సెలైన్ని వాళ్ళకి ఇవ్వండి. ఏడుస్తున్నారు పాపం, అరుస్తున్నారు పాపం, ఓ భగవంతుడు ఎక్కడున్నావు అని. భర్త ఏమంటాడు? అయ్యో వివాహం చేసుకుని సంవత్సరంన్నర అయింది, చనిపోయింది అయ్యా భగవంతుడా, తీసుకెళ్ళిపోయావా అని అతను బాధపడతాడు. సాంప్రదాయ కుటుంబం ఎప్పుడూ కూడా రెండో పెళ్లి చేసుకోదు. సాంప్రదాయం తక్కువగా ఉండి జ్ఞానశక్తి తక్కువగా ఉన్న ఆత్మ ఇంకో పెళ్లి చేసుకుంటుంది. ఇది సాంప్రదాయంతో కూడిన మానవ జన్మ, ఉత్కృష్టమైన జన్మ, ఎంతో పవిత్రంతో కూడిన జన్మ. జంతువులకి లేదు, మనకుంది. కాబట్టి సభలో ఉన్న మాతలందరూ ఒకరోజు మీకు 30 టాపిక్స్ ఉన్నాయి. ఒకరోజు ఈ విధంగా చేసుకుంటే మీ మనసు ఎలా ఉంటుందంటే, పాటలో అనేక రకాల మ్యూజిక్స్ పెట్టి
ఆ పాటని మీ హృదయానికి హత్తుకునేలా చేస్తారు సంగీతం డైరెక్టర్స్. కానీ భగవంతుడు నీ హృదయాన్ని ట్యూన్ చేస్తున్నాడు. ఆ ట్యూన్ చేసి నీ హృదయము పనికిరాని ఆ గిటార్లని పనికొచ్చేలా చేసేస్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఒక్క 3 నెలలు చేయండి. అలాగా 3 నెలల తర్వాతే ఏం జరుగుతుంది? గర్భిణీ స్త్రీకి ఎవరో సైన్స్ వాళ్ళు చెప్పారు, ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళు చెప్పారు, 3 నెలల తర్వాతే ఆత్మ ప్రవేశిస్తుందని. కాబట్టి అలా మనసా సేవ చేసుకోండి, చాలా మార్కులు వస్తాయి మీకు. మనసా సేవ, స్వసేవ, విశ్వసేవ, యజ్ఞసేవ, 4 రకాల సేవలు పరమశివుడు మనకి చెప్పాడు వాణిలో. తెలుసా? జ్ఞాపకం ఉందా? చదువుకుని నవల్లాగా చదువుకుని పక్కన పెట్టేసామా? కాదు కదా. యజ్ఞసేవ అంటే నీ ఇంటిలో ఒక 3 అడుగుల స్థలంలో అటువంటి జ్యోతిర్బిందు స్వరూపాన్ని పెట్టుకుని చక్కగా అలా కూర్చుని ఇక్కడ కూర్చున్నట్లుగా, ఓ పరమేశ్వర తండ్రి, ఎన్ని ఆర్తనాదాలు నీ దగ్గరికి వచ్చినాయి. ఈ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఇలా నువ్వు మనసా సేవ చేసుకుంటే ఒక చోట కూర్చుని, అదే నీ ఇల్లే యజ్ఞకుండం, నీ మనసే మందిరం. అర్థమైందా? నువ్వు అలా పైకి చదువుతుంటే నీ పిల్లలు అందరూ కూడా పరివర్తన అయిపోతారు. అదే సేవ. స్వసేవ అంటే, స్వ అంటే ఆత్మ, ఆత్మసేవది. 4 సేవలు కంపల్సరీగా ఉండాలని చెప్పారు. కూరలో ఉప్పు, కారం, ఇంకా ఏయో వేస్తారు. అవన్నీ కలిస్తేనే అది రుచిగా ఉంటుంది. కాబట్టి సమయం సమీపంగా తరుముకు వచ్చేస్తుంది. యుద్ధం కూడా ఈరోజు ఇక్కడ సుఖంగా ఉన్నాం మనం. ఏ ప్లేసు కూడా సుఖంగా ఉండని రోజు వస్తుంది. ఎందుకంటే ఆ భూభాగము తమోప్రధానం అయిపోయింది. అది తపస్సుతో పరివర్తన అవ్వాలి, లేదా తపనలో పరివర్తన అవ్వాలి. అర్థమైందా? తాడేపల్లిగూడెంలో బ్రిటిష్ వాళ్ళు యుద్ధ విమానాలను ఇక్కడ సీక్రెట్గా పెట్టారు. అర్థమైందా? తాడేపల్లిగూడెంలో యుద్ధం చేసే పరికరాలని ఇక్కడ మెట్ట మీద ఉంచారు. కానీ యుద్ధం చేయవలసిన అవసరం రాకపోయింది. ఎందుకో తెలుసా? ప్రతి కల్పము ఇక్కడ మనం అటువంటి మనసా సేవ చేసిన కారణంగా నది ప్రవహిస్తున్నంత లెక్క పక్కనున్న వృక్షాలు ఎలాగైతే ఎదుగుతాయో, కాయలు కాస్తాయో, పుష్పాలు చిగురించేలాగా చేస్తాయో, అలాగే బాబా నాకు ఒకరోజు అనుభవం చేశారు. యుద్ధం రాలేదు, ఆ ఆయుధాలు ఉపయోగించలేదు,
అలాగే ఈ తాడేపల్లిగూడెంలో మనకు అటువంటి ఉపద్రవం రాదు. మీ ఊర్లో కూడా రాకుండా ఉండాలంటే నువ్వు ఈ సేవ చేసుకో. 11 గంటలకి 30 నిమిషాలు మనసా సేవ చేసుకో. నీ ఇంట్లో కూర్చో, ఆ జ్యోతి స్వరూపాన్ని ఫోటో పెట్టుకో. ఆ ఫోటో ఇంకా నీకు లభించదు. వినాశనం అయిపోయింది అంటే ఆయన రూపమే కనుమరుగైపోతుంది. ఆయన వాక్యాలే సముద్ర గర్భంలో కలిసిపోతాయి, పుస్తకాలు అన్నీ కలిసిపోతాయి. కాబట్టి ఇటువంటి సేవ బాబా ఈ 4 రోజుల్లో చాలా సబ్జెక్టుల చేత చేయిస్తారు. మీరు చాలా అటెన్షన్ పెట్టుకోండి. ఏదో ప్రాప్తిని వెంట తీసుకెళ్ళండి. అర్థమైందా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆహారం తీసుకోవటానికి కాదు. ఎందుకు వచ్చారు? ఆహారం మీ ఇంటి దగ్గర కూడా ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇంకా ఇతర జిల్లాల నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు మీరు? అసలు ఎందుకు వచ్చారు తెలుసా? విశాల ప్రపంచము వికారాల అగ్నిలో కాలిపోతుంది. కామమనే వికారము, క్రోధమనే అగ్ని, లోభమనే సాలిగూడిలాగా కబళించేస్తుంది. ఆ కబళించిన హస్తాల నుంచి విడిపించడానికి భగవంతుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని. కాబట్టి ఒక్క 3 నెలలు మీకు 30 రోజులు సరిపడే ఒక చార్టు బాబా ఇస్తారు. మీకు మాట్లాడటం రాదు, మనసు కుదరట్లేదు, ఆలోచనలు కట్ అయిపోయినాయి. ఓకే, రికార్డ్ అవుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ. అక్కడ పెట్టుకోండి, మౌనంగా కూర్చోండి. ఆ భగవంతుడు ఈరోజు మనకిచ్చిన మాటలే మనకి అనుభవం చేసేస్తుంది. భజన చేస్తున్నప్పుడు మనం అక్కడ కూర్చుంటే మనం భజన చేయం. ఆ భజన కార్యక్రమంలో మన మనసు పొంగిపోతుంది. కాబట్టి మనసా సేవ, మనసా సేవ, మనసా సేవ. మనిషి ఇక్కడే ఉంటారు, మనసు ఎక్కడికో. బాబా నిమిషానికి ఎన్నో యాక్సిడెంట్లు అయిందని చెప్తుంది గవర్నమెంట్ ప్రపంచం మొత్తంలో. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు భగవంతుడా పిల్లలు ఎలా ఉన్నారు, వెళ్ళిపోతున్నాను నేను, రక్తం కారిపోతుంది, సెల్ ఫోన్ ఎక్కడో పడిపోయింది, స్పృహ తప్పి పడిపోతున్నాను, నా బిడ్డల్ని చూస్తావు కదా అని ఆ అంత్యములో ఆత్మకి భగవంతుడి జ్ఞాపకం వస్తాడు. అర్థమైందా? ఎన్ని ఆర్తనాదాలు అందుతున్నాయి ఆయనకి. కాబట్టి ఆ ఆర్తనాదాలన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని భగవంతుడు. కాబట్టి రోజు అటువంటి మనసా సేవ చేసుకోండి. యజ్ఞ సేవ అంటే ఏంటి? నీ ఇంటిని యజ్ఞకుండంగా చేసుకో. డబ్బా పెట్టుకో, అక్కడ డిబ్బీ పెట్టారు, అలాగే చిన్న డబ్బా పెట్టుకో, రోజు ఎంతో కొంత తీసుకో. అలాగా బంధువులు వస్తే, అమ్మా
ఈ పుస్తకం చదువుకో, నువ్వు కూడా ఇలా గీతా పాఠశాల చేసుకో అని చెప్పండి. అది యజ్ఞసేవ. ఇది మనసా సేవ. స్వసేవ అంటే ఎప్పుడైతే ఇతరుల యొక్క శుభాన్ని మనం కోరేమో మనకి 100, 1,00,000, కోటి, మిలియన్స్ రెట్లు శుభం జరుగుతుంది. అదే డ్రామాటిక్ రహస్యం, డ్రామా రహస్యం. అది ఒక డాక్టర్ ఫీజు తీసుకోడు, వాళ్ళకి తగ్గితే ఆనందిస్తాడు. అతనికి ఇల్లుకి అద్దె కట్టడానికి కూడా డబ్బులు ఉండకపోవచ్చు, అనారోగ్యం ఉండకపోవచ్చు, కుటుంబ సభ్యుల్లో అలజడి లేకపోవచ్చు. కానీ ఆ త్యాగము అనేక రకాల శాంతి ఫలాలను ఇచ్చేస్తుంది. అర్థమైందా? అదే స్వసేవ అంటే. ఎగ్జాంపుల్ పెంచారు బాబా. విశ్వసేవ అంటే నీ ధనాన్ని, లేదా నీ శరీరాన్ని, లేదా నీ ఆస్తిని, నీ ఐశ్వర్యాన్ని, నీ సిరి సంపదను, శవం కింద మారిపోయే ఈ శరీరాన్ని అలంకరించే వస్తు వైభవాల్ని భగవంతుడి ప్రత్యక్ష చేత కోసం ఉపయోగించుకుంటే అదే విశ్వసేవ. విశ్వసేవ, యజ్ఞసేవ, మనస సేవ, స్వసేవ. ఈ 4 నీ జీవితాన్ని వజ్రతుల్యంగా, దేవత సమానంగా తయారు చేసేస్తుంది. అర్థమైందా? అనుభవమైందా? పాలు ఎన్నెట్లో కలుపుకుంటాం, కాఫీలో కలుపుకుంటాం, టీలో కలుపుకుంటాం, హార్లిక్స్లో కలుపుకుంటాం, తోడెడతాం, ఎన్నో ఉన్నాయి. ఒక్క పాలే అన్ని రూపాంతరాలు చెందుతుంది. కాబట్టి ఇంకా ఓ రోజు అయిపోయింది, అప్పుడే వజ్రతుల్యమైన రోజు అయిపోయింది. మీరు ఎక్కడ పడుకుంటున్నారో, ఏమి తింటున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలియకుండానే అనుభవం అవ్వాలి. ఈ 4 రోజులు, ఈ 4 రోజులు ఒక రోజు అయిపోయింది. భగవంతుడు ఒకటికి మినిమం 100, 1,00,000, కోటి, మిలియన్స్, ఇంక అంకెలు లేవు ఈ లోకంలో. ఇంకా ఇవ్వగలడు, ఎంతైనా ఇవ్వగలడు. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ శివ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.